హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము మారికవలస వచ్చాము మా పెద్దొడ్డ వాళ్ళ ఇంటికి. పెద్దొడ్డ అంటే మా అమ్మకి పెద్దక్క. ఇంతకు ముందు వీడియోలో కూడా మా పెద్దొడ్డని మీరు చూసే ఉంటారు. పెద్దదొడ్డ వాళ్ళ హస్బెండే అనమాట, పెద్దనాన్న గారు. పెద్దనాన్న గారిది 23rd యానివర్సరీ. దానికోసం అందరం మారికవలస వచ్చాము. మా పెద్ద దొడ్డమ్మకి ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నది పెద్దొడ్డకి పెద్ద అమ్మాయి అనమాట, శారదా అక్క. తర్వాత పెద్ద అబ్బాయి నేతాజీ అన్నయ్య. తర్వాత ఉన్నది పెద్ద కోడలు శశి అక్క. అన్నయ్య వైఫ్ కి వదిన అనాలి, కానీ మా మూడో మాయి గారి అమ్మాయే శశి అక్క అనమాట. చిన్నప్పటి నుంచి అక్కని పిల్లడమే అలవాటు. శశి అక్క పక్కన ఉన్నది దొడ్డమ్మ చిన్న అబ్బాయి రవి అన్నయ్య. ఆ పక్కన చిన్న కోడలు కళ్యాణి వదిన. ఇక్కడ శారదా అక్క వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ బావ గారు పిల్లలే మిస్ అయ్యారు. నవ్వండి, ఏదో ప్రమాదం వచ్చినట్టు. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే, పెద్దనాన్న గారికి చిన్న చెల్లి సూర్యకళత్త అక్కడ గ్రీన్ కలర్ శారీలో కుర్చీలో కూర్చుని ఉన్నారు కదా, ఆవిడే చాలా టీవీ షోస్లో వంటల ప్రోగ్రామ్స్కి వెళ్ళారనమాట. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఆవిడికి ఎలా తీయాలి ఏంటి అని అడుగు అని నేతాజనియ నాకు చెప్తున్నాడనమాట. వంటలన్నీ అయిపోయాయి. పరగోత్రం నుంచి రామమ్మాయి వస్తే ఇంకా భోజనాలు స్టార్ట్ చేస్తారు. రామమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అందరం. శారదక్క హైదరాబాద్ నుంచి, నేతాజనియా శశక్క చెన్నై నుంచి, సూర్యకళత్ కూడా హైదరాబాద్ నుంచి వాళ్ళ పర్సనల్ పనుల మీద వచ్చారు. అయితే వాళ్ళు వచ్చిన 2 డేస్కే పెద్దనాన్న గారి సెరమనీ ఉంది. అందుకని ఇంకా ఎలాగా వచ్చాం కదా, అందరికీ చెప్దామని, ఒక గెట్ టుగెదర్ లాగా ఉంటుందని, అందరం కలిసినట్టు ఉంటుందని ఇలా చేశారనమాట. ఇక్కడ వైలెట్ కలర్ శారీలో ఉన్నదే మా పెద్ద దొడ్డమ్మ. మారికవలసలో రవణ్య ఉంటున్నాడు. రవణ్య వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు తద్దినం జరుగుతుందన్నమాట. తద్దినానికి కంపల్సరీ చేయాల్సిన వంటలు ఇవే అన్నమాట. రైస్, గారెలు, బెండకాయ పుల్లకూర, పప్పు, తోటకూర ఫ్రై, వంకాయ బఠానీలు సారికంద కర్రీ చేశారు. ఇంకా పరమాన్నం, పెరుగు, ఉసిరికపప్పు నువ్వులతో పచ్చడి, ముక్కల పులుసు చేయాలి, అవే చేశారు. ఇంకా రామమ్మాయ వచ్చిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. ఏదో గాజు గ్లాస్ పడిన సౌండ్ వచ్చింది కదా, గాజు గ్లాస్ అయితే కాదు, కంగారు పడద్దు. స్టవ్ మీద నుంచి వేడివి దించడానికి మనం వాడతాం కదా పట్కారు, అదే డైనింగ్ టేబుల్ మీద నుంచి కిందకి పడింది. సౌండ్ అదే అన్నమాట. హాల్లో అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు. పెద్దవాళ్ళందరికీ ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తున్నాం. శ్యామలా గారు, సూర్యకళ గారు, నిన్న దిగలేదు. అమ్మ ఇంకా కావాలా? మొబైల్ ఎడిక్షన్ గ్రూప్. పిల్లలందరూ బెడ్రూమ్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నారు. వీళ్ళకి వీడియో తీద్దామని వస్తే అస్సలు తీనివ్వట్లేదు. చూడాలి ఈ క్లిప్పింగ్ పెట్టనిస్తారో లేదో. మీకోసం వినా బ్లాగ్ వ్లాగ్ వ్లాగ్ అక్కడ బాగుంటుంది. శారదక్క, శశక్క, కళ్యాణి వదిన వడ్డించారు కదా, వాళ్ళే ఉండిపోయారు భోజనాలకి. వాళ్ళు చేస్తున్నారు.
యోగా అతను ఇది పెట్టిన దాన్ని బట్టి మాకు అర్థమైందండి షష్టి పూర్తి ఆ యూట్యూబ్ చూసి అప్పుడు యాక్సిడెంట్ మీద ఏం చేస్తాం కదా అది యూట్యూబ్ ఏమైనా నువ్వు షష్టి పూర్తి చిన్న నేనేం చెప్పలేదు షష్టి పూర్తి చెప్పలేదు. అప్పటికే బాగాలేదు అప్పుడే యాక్సిడెంట్ చెప్పాడు కష్టపూర్తి అంటే మాత్రం పెళ్లిలాగా చేస్తారు. నవదా సంవత్సరం పెడితే ఏదో సంవత్సరం. అందరి భోజనాలు అయిపోయాక అందరం కూర్చొని కాసేపు మాట్లాడుకుంటున్నాము. ఈలోగా గౌరీ చిన్నాన్న పెద్దనాన్న గారి తమ్ముడు పెద్దొడ్డుకి మద్దిగారు ఇక్కడ వైజాగ్లో ఉంటున్నారు. గౌరీ చిన్నాన్న వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ అల్లుడు సుజాత పిన్ని వచ్చారు. ఇంకా వాళ్ళు భోజనాలు అయితే చేయాలి. అయితే గౌరీ చిన్నాన్న వాళ్ళ మనవరాలు అర్హ బర్త్డే వీడియో కూడా నా ఛానల్లో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా బాగుంది. అరగంట సేపు ఏడ్చింది ఆ జనాలను చూసి. జెండా వేడొకటి కదా. ఏ తల్లి అది దట్టు పిలుస్తున్నారు. పెద్దమ్మమ్మ పెద్దమ్మమ్మ అదిగో పెద్దమ్మమ్మ పెద్దమ్మమ్మ. సరే సరే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అమ్మమ్మ ఎవరికి రావద్దని 20 రోజులు అయిపోయింది చెప్పండి. ఎప్పుడు పండుగ మొన్న వచ్చారు. కొంచెమే అదే అక్కడ కూడా నా దగ్గరికి వస్తుంది. లేదు కాదు. అట్లా నా దగ్గరికి వస్తా. అట్లా నా దగ్గరికి వస్తావు. అమ్మమ్మ దగ్గర అమ్మ దగ్గర ఆమె తినవా వద్దా ఎత్తుకో ఎత్తుకో. ఈ సంవత్సరం పెదనాన్నగారి తద్దినం నేతాజీ అరవన్య చాలా బాగా చేశారు. తద్దినం రోజు బ్రాహ్మణునికి పిలిచి కొంచెం తంతు ఉంటుంది, అది చేయించి పరగోత్రం వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా మినిమం భోజనం పెడితే మంచిది అంటారు. అలా చేయడం కుదరకపోతే ఏదో ఒక గుడిలో పంతులు గారికి స్వయం పాకాన్నైనా కనీసం ఇస్తే కొంత మంచిది. కాలం చేసిన తల్లిదండ్రులకి వాళ్ళ కొడుకులు తప్పనిసరిగా తద్దినాన్ని అయితే చేయాలి. అలా అయితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా పెద్దల ఆశీస్సులు ఉంటాయని అంటారు. ఓకే అండి, ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోకండి.